చేస్తామంటూ వార్నింగ్ల మీద వార్నింగ్లు. అయితే మధ్యలో సినిమాలో బ్రేక్ లాగా కాల్పుల విరమణతో కొంత గడువు ఇచ్చారు. మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు కానీ మరోమారు గాండ్రిస్తున్నారు. ఇరాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామంటూ శాపనార్థాలు పెడుతున్నారు. అంతే, కొద్ది రోజులుగా కాచుకుని కూర్చున్న సెనెట్ అధ్యక్షుడి దూకుడుకు బ్రేకులు వేసింది. యుద్ధం చేసే అధికారాలను పరిమితం చేస్తూ తీర్మానం చేసింది. ఇక ఫిబ్రవరిలో ఇరాన్ పై వార్ ప్రకటించినప్పటి నుంచి డెమోక్రాట్లు ట్రంప్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వారిపై ట్రంప్ అధికారాలను పరిమితం చేసేందుకు పలుమార్లు సెనెట్ లో ఓటింగ్ పెట్టారు. ఆ టైంలో తీర్మానాలకు సరిపోను ఓటింగ్ లేకుండా పోయింది. డెమోక్రటిక్ సెనేటర్ టిమ్ కెయిన్ మరోసారి సెనెట్ ముందుకు తీర్మానాన్ని తీసుకొచ్చారు. వారి ప్రకటన సైనిక చర్యకు కాంగ్రెస్ నుంచి ఆమోదం లభిస్తే తప్ప ఇరాన్ లోపల దానికి వ్యతిరేకంగా జరిగే వార్లో యుఎస్ దళాలు పాల్గొనకూడదని బిల్లులో తీసుకొచ్చారు. ఆ బిల్లుపై చర్చించిన సెనెట్ ఓటింగ్ నిర్వహించింది. ఇక ఓటింగ్ లో 50 మంది అనుకూలంగా 47 మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అయితే తీర్మానం ఆమోదంలో 4 రిపబ్లికన్లు కూడా ఉండటం ట్రంప్ కు పెద్ద షాక్ అంటున్నారు. అయితే ఈ బిల్లుపై ఫైనల్ ఓటింగ్ త్వరలోనే జరుగుతోంది. అది చట్టంగా మారితే కాంగ్రెస్ అనుమతి ఉంటేనే ట్రంప్ ఇరాన్ పై దాడికి దిగొచ్చు. ఈ నిర్ణయం ట్రంప్ కు పెద్ద షాక్ అంటున్నారు విశ్లేషకులు. బిల్లుకు రిపబ్లికన్ కూడా ఎందుకు మద్దతు ఇచ్చారు? వారిపై రిపబ్లికన్లు కూడా వ్యతిరేకంగా ఉన్నారా? స్వదేశంలో ట్రంప్ కు వ్యతిరేకత పెరుగుతోందా? అమెరికాలో తిరుగుబాటు మొదలైందా? ట్రంప్ పై అమెరికన్లు ఆగ్రహంతో ఉన్నారా? ఇక ఇరాన్ పై ట్రంప్ వార్ చేయలేరా? ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డిస్కషన్ అందించేందుకు మా కొలీగ్ ఆశా న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆశా, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ బ్రహ్మణి. ఎస్ సార్, పశ్చిమాసియా యుద్ధం అనేది స్టార్టింగ్ ఎప్పుడు జరిగింది? ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య జరుగుతుంటే ట్రంప్ ఫస్ట్ సపోర్ట్ చేశారు, ఆ తర్వాత డైరెక్ట్ యుద్ధంలో దిగారు. ఇప్పుడు పరిణామాలు ఎట్లా మారిపోయాయంటే మనం మాట్లాడుతుంటే ఇరాన్ వర్సెస్ అమెరికా కింద మారిపోయింది. ఇజ్రాయెల్ ఉంది, దాడులు చేస్తోంది, బట్ ఇప్పుడు మెయిన్ వార్ మనం ఏదైనా మాట్లాడుకుంటే కనుక ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, చేస్తున్నటువంటి దాడులు, అటాక్స్, మాట్లాడుతున్నటువంటి మాటలు, వీటి గురించే మనం చర్చించుకుంటూ ఉన్నాం. సో వార్ అనేది ట్రయాంగిల్ కాస్త ఇటు ఇరాన్ కి అమెరికాకి అనే విధంగా మారిపోయింది. గతంలో ఒకసారి మళ్ళీ మనం ముందుకెళ్తే గనుక, గతానికి వెళ్తే గనుక 60 రోజులు 2 నెలల పాటు యుద్ధం కొనసాగిన తర్వాత దాన్ని కొనసాగించాలంటే సెనెట్ లో అంగీకారం పొందాలి అన్నప్పుడు, లేదా అప్పటికి మన సీజ్ ఫైర్ ఉంది, పశ్చిమాసియాల యుద్ధానికి సంబంధించి. సో సీజ్ ఫైర్ నడుస్తుంది. సీజ్ ఫైర్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పుడే యుద్ధాన్ని ఆపేసాము, అది కంప్లీట్ అయిపోయింది, సో మీ పర్మిషన్ అవసరం లేదని చెప్పి ఆ రోజు ట్రంప్ చెప్పినటువంటి మాట. కానీ వాస్తవంలో జరుగుతున్నది ఏంటి? నిన్న కూడా మనం స్టేట్మెంట్ చూసాం కదా, శాంతి చర్చలకు సంబంధించి మాట్లాడుతున్నారు. ఒకవేళ కాదనుకుంటే కనుక మేము ఈ విధంగా వెళ్తాం, డిమాండ్ అన్ని పెట్టారు, అది డిమాండ్ లో ఏ ఒక్కటి కూడా నెరవేరే విధంగా లేదు కాబట్టి అక్కడ ఇరాన్ కూడా అంగీకరించే ప్రసక్తి ఉండకపోవచ్చు. కాబట్టి మళ్ళీ మేము యుద్ధం చేయడానికి సిద్ధం అని చెప్పి ప్రకటిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనం ఎవ్రీ డే మినిట్ టు మినిట్ ఫాలో అవుతూనే ఉన్నాం. ఇప్పుడు ఏం జరగబోతోంది? నిజంగానే ఇప్పుడు సెనేట్ లో పర్మిషన్ తీసుకోవాలి అనుకుంటే కనుక మొన్న పెట్టినటువంటి బిల్లులో యుద్ధానికి సంబంధించి వ్యతిరేకంగానే మనకి ఓటింగ్ కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు సెనేట్ లో నిర్ణయం తీసుకోవాలి. దట్టు రిపబ్లికన్లు 4 కూడా వ్యతిరేకంగా ఓటేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికన్లు నో కింగ్స్ పేరుతో బహిరంగంగా అనేక సార్లు నిరసన ప్రదర్శనలు చేసినటువంటి పరిస్థితులు మనకి డైరెక్ట్ గానే చూసాం. టారిఫ్లు విధించినప్పటి నుంచి, లేదంటే కనుక ఆయన ఉన్నటువంటి మంత్రులు కూడా, ఆయన క్యాబినెట్ ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా వ్యతిరేకించి ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం గమనించాం. అయినప్పటికీ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేస్తున్నటువంటి కామెంట్స్, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? సెనేట్ పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి ఆచితూచి ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు, లేదంటే ఇదివరకు ఇట్లాగే దూకుడుగా తీసుకుని సెనేట్ పర్మిషన్ లేదంటారా? ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? వీటి గురించి మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు భరత్ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. భరత్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. భరత్ రెడ్డి గారు, ఎట్లా చూడొచ్చు సెనేట్ లో పర్మిషన్ అనేది? నిజంగానే ట్రంప్ దూకుడికి కళ్ళెం వేసినట్టు అనుకోవచ్చా? లేదంటే కనుక సుప్రీం తీర్పిచ్చింది టారిఫ్ల విషయంలో, ఇది కరెక్ట్ కాదన్నప్పుడు మీరు దీన్ని అనుకూలంగా తీసుకుని మాట్లాడితే కనుక ఇంకా ఎక్కువ వేస్తానని చెప్పి మరి 10% పెంచినటువంటి ఒక పెద్ద గరుడని చెప్పొచ్చేమో ట్రంప్. సో అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు దీన్ని ఎట్లా చూడొచ్చు? దీనికి ఏదైనా
ఆగుతారు అనుకోవచ్చా? సెనెట్ నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి, సెనెట్ యుద్ధాన్ని కొనసాగించడానికి ఒప్పుకోవట్లేదు కాబట్టి. ఆశ మీరు చెప్పినట్టుగా సెనేట్ అడ్డు పడుతుంది యుద్ధానికి అంటే చట్టం అయితేనే మరి ట్రంప్ ముందుకెళ్లే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ ట్రంప్ లాంటి ఒక అధ్యక్షుడు సెనేట్ నిర్ణయాన్ని లేకపోతే కోర్టు నిర్ణయాన్ని దాన్ని ఫాలో అవుతాడని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటుంటాడు. జనరల్ గా కొంత అంటే అమెరికా ప్రజల్లోనే వ్యతిరేకత ఉన్నప్పటికీ అమెరికా ప్రజలు ఈ యుద్ధాన్ని కోరుకోకపోయినప్పటికీ అమెరికా వీధుల్లోకి వచ్చి కూడా యుద్ధం వద్దని చెప్పినప్పటికీ ట్రంప్ ఎక్కడ కూడా తగ్గిన సందర్భాలు మనం చూడలేదు. కేవలం ఏంటంటే కాల్పుల విరమణకు సంబంధించి మొదట్లో ట్రంప్ అనుకున్నది ఏంటంటే ఇరాన్ ను త్వరగా ఒక వారం రోజుల్లోనే లొంగ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇరాన్ అధ్యక్షుడు సమయాన్ని వెంటనే మనం చంపేశాం కాబట్టి మన కంట్రోల్లో వస్తుంది, వాళ్ళ నాయకుడు లేనట్టయితే మనం వెంటనే కంట్రోల్లో తీసుకోవచ్చు అనుకున్న సందర్భాన్ని ముందుకెళ్ళడం. కానీ కొంత ముందుకెళ్తున్న కష్టమైపోయింది. అంటే ఇరాన్ లొంగ తీసుకోవడం అనేది కష్టమైపోయింది. ప్రపంచ దేశాల నుంచి కూడా ఎక్కడి నుంచి కూడా పెద్దగా మద్దతు లభించిన సందర్భాలు మనకు కనిపించలేదు. దేశంలో కూడా ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వచ్చిన సందర్భంలో ట్రంప్ చాలా సందర్భాల్లో బెదిరింపు దూరంలో అలాగే కాల్పుల విరమణ రెండు చేయడం జరిగింది. ఇరాన్ ఒకవేళ చరిత్రలకు యుద్ధ విరమణకు కాల్పులకు ఒప్పుకోకపోయినట్టయితే మేము ఇరాన్ చిత్రపటంలోనే లేకుండా చేస్తాం, ఇరాన్ అనేది ఎక్కడ ప్రపంచ పటంలో కనిపించదని చెప్పి ఒకవైపు బెదిరింపు ధోరణి చేస్తూనే మరోవైపు యుద్ధాన్ని కొనసాగించిందండి. అయితే ఇరాన్ కూడా తగ్గినట్టుగా మనకు కనిపించలేదు. ఇరాన్కి ప్రపంచ దేశాల నుంచి మద్దతు డైరెక్ట్ గా రాకపోయినప్పటికీ రష్యా, చైనా లాంటి దేశాలు కొంతవరకు సపోర్ట్ చేయడం జరిగింది. కొన్ని అంశాలకు సంబంధించి సపోర్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే అమెరికా అధ్యక్షునికి అర్థమైందంటే ఈ యుద్ధం ఇప్పుడు కంటిన్యూ చేయలేమనే ఉద్దేశంతో మొత్తానికి అయితే కాల్పుల విరమణకు సంబంధించి ఒక 60 రోజుల పాటు వాయిదా వేయడం జరిగింది. మొదట్లో అయితే కేవలం 4 వారాల పాటు యుద్ధ విరమణకు కోసం షరతులు పెట్టడం జరిగింది. కానీ ఆ షరతుల్ని ఇరాన్ ఒప్పుకోలేదు. శాశ్వత యుద్ధ విరమణకు కాల్పుల ఒప్పందానికి మేము కట్టుబడి ఉంటాం, అలాగైతే మేము చర్చలకు వస్తామని చెప్పి వాళ్ళు 10 డిమాండ్లు పెట్టడం జరిగింది. 2 సార్లు పాకిస్తాన్ లో ఆ చర్చలకు సంబంధించిన వెళ్ళినప్పటికీ మొదటిసారి చర్చలకు వెళ్ళినప్పటికీ 2సారి చర్చలే జరగలేదని చెప్పి ఇలాంటి సందర్భంలో మొత్తానికి ఏంటంటే ఆ మొత్తం కాల్పులకు సంబంధించి కొంత విరామం లభించింది. విరామం లభించినప్పటికీ ఇరాన్ ఎక్కడ ఉందో అక్కడే ఉంది, అమెరికా ఎక్కడ ఉందో అక్కడే ఉంది. అంటే కానీ భరత్ రెడ్డి గారు మొదటి నుంచే చూస్తూ ఉంటే ఈ వారికి సంబంధించి యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. అటు నాటో దేశాలు కూడా వ్యతిరేకించాయి, నాతో పాటు రండి అని చెప్పినప్పుడు కూడా నాటో దేశాలు కూడా సైలెంట్ గా ఉన్నాయి. మేము రావని చెప్పినప్పుడు కూడా వారి మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సెనేట్ లో కూడా కాదు, అంటే డెమోక్రాట్స్ కాదు, రిపబ్లికన్లు కూడా వ్యతిరేకంగా ఓటేశారంటేనే ఇప్పటికేమన్నా అర్థం చేసుకుంటారా? దట్ నవంబర్ లో మధ్యంతర ఎలక్షన్స్ కూడా ఉన్నాయి యుఎస్ లో. దాన్ని ఏమన్నా ఆలోచించే విధంగా ఉంటుంది అనుకోవచ్చా ట్రంప్ డెసిషన్స్ అనేవి? ట్రంప్ వ్యవహారాల శైలిని చూసినట్టయితే మనకు ట్రంప్ ఎక్కువ కూడా ఏకపక్షంగానే వ్యవహరిస్తూ ఉంటాడు. తానే యుద్ధాలు ఆపినట్టుగా తనకు నోబెల్ బహుమతి రావాలని అంటే ఇలాంటివన్నీ కూడా కోరికలు కోరుతుంటారు. సెనేట్ లో 4 ఎవరైతే రిపబ్లికన్ మెంబర్స్ ఉన్నో వారు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. ఇది పూర్తిగా రాజకీయ కారణాలని చెప్పచ్చు. అందులో 2 మళ్ళీ వాళ్లకు ఎన్నిక కాకుండా వాళ్ళని ఓడించడానికి ట్రంప్ ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినప్పటికీ వాళ్ళ పదవీ కాలం మరికొద్ది రోజుల పాటు ఉంది. ఆ పదవీ కాలం చివరిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనీసం ఇప్పుడు డెమోక్రాట్లతో కలిసి ఆ 4 సెనేటర్లు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సెనేట్ లో ఓటు వేయడం జరిగింది. కానీ వాళ్ళ పదవీ కాలం త్వరలో ముగియబోతుంది. అది ఇక్కడ రాజకీయ కారణాలు చెప్పచ్చు, వాళ్ళ ఓటమికి ట్రంపే కారణంగా చెప్పచ్చు. దాంతో పాటుగా మధ్యంతర ఎన్నికలు ట్రంప్ ఎన్నికలకు సంబంధించిన సందర్భంగా ట్రంప్ ఏమనుకుంటుందంటే అతను వచ్చిన ఉద్దేశం కూడా నా దేశం నాది, విదేశస్తులను పంపించాలి, వేరే దేశస్తులు మన దేశంలో ఉండకూడదు, లోకల్ అనే ఫీలింగ్ తోటే మొన్న ఎన్నికల్లో గెలిచినట్టుగా చూడదు విదేశం. ఇప్పుడు కూడా అంటే మేము అమెరికా స్ట్రాంగ్ అని చెప్పి ప్రయత్నంలో భాగంగా యుద్ధాన్ని కంటిన్యూ చేసినట్టయితేనే నేను మరొకసారి గెలిచే అవకాశం ఉందని ట్రంప్ భావనగా కనిపిస్తుంది. అందుకే మళ్ళీ హెచ్చరికలు చేస్తున్నారు. ఇప్పుడు యుద్ధ విరమణకి ఇప్పుడు 45 రోజులు మాత్రమే పూర్తయింది, ఇంకా 15 రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే మరొకసారి ఇరాన్ బెదిరించే ధోరణి కల్పిస్తుంది. మీరు మొదటగా చెప్పినట్టుగా అసలు యుద్ధం అనేది ఎక్కడ మొదలైంది? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. అసలు
ఇజ్రాయెల్ సీన్ లో లేదు. ఇజ్రాయెల్ ఎక్కడుంది? ఇజ్రాయెల్ నుంచి అసలు ఎవరు మాట్లాడుకునే పరిస్థితి శాంతి చర్చల్లో కూడా కనీసం పార్టిసిపేట్ చేస్తుందా అంటే శాంతి చర్చల్లో కూడా యుఎస్ ఇరాన్ మధ్య నడుస్తోంది. తర్వాత ఏదో మొక్కుబడిగా చెప్పినట్టుగా చెప్తున్నారు, ఇజ్రాయెల్ ఓకే అన్నట్టుగా ఏదో చెప్పగానే చెప్తుంది, తన దాడులు తను చేసుకుంటుంది. ఇప్పుడు వార్ మొత్తం ఇద్దరి మధ్య నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఎఫెక్ట్ కాస్త ప్రపంచ దేశాలని కూడా ఆర్థిక పరంగా ఎంత అతలాకుతలం అవుతుంది. స్టాక్ మార్కెట్ మీద కావచ్చు, మన రూపాయి పతనానికి సంబంధించి కావచ్చు, అనేక వస్తువుల ధరలకు సంబంధించి కావచ్చు, అంత ఎఫెక్ట్ పడుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికైనా ఏదైనా మార్పు ఉంటుంది అనేది. ఒక నిమిషం భరత్ రెడ్డి గారు, మనతో పాటు శేషు గారు ఉన్నారు. శేషు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. శేషు గారు, అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం ట్రంప్ నిర్ణయాలకు సంబంధించి, చేస్తున్నటువంటి ఈ యొక్క యుద్ధానికి సంబంధించి. కాకపోతే ఇప్పుడు సెనేట్ నిర్ణయం అనేది కీలకంగా మారుతుంది కదా, ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రోజా గారు, ఇరాన్ పై యుద్ధం పైన అమెరికన్ ప్రెసిడెంట్ కి ఒక స్పష్టత లేనట్టుగా కనపడుతుంది. అందుకే అన్ని నిర్ణయాల్లో తడబాటు చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే అమెరికన్ చట్టాలు, అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చూస్తే ఒక దేశం పైన దాడి చేయటానికి, ఒక దేశం పైన యుద్ధానికి వెళ్ళటానికి సెనెట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సెనెట్ అనుమతి కనుక తీసుకోకుండా ఓ దేశం పైన అమెరికా అటాక్ చేస్తే 60 రోజుల తర్వాతనైనా సెనెట్ అనుమతి తీసుకోవాలి, లేదా 60 రోజుల్లోనైనా యుద్ధాన్ని ముగింపు చేయాల్సినటువంటి ఒక కండిషన్ చాలా స్పష్టంగా ఉంటుంది అమెరికన్ రాజ్యాంగంలో. అయితే ఇక్కడ ఇరాన్ పైన యుద్ధం ప్రారంభించినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక మాట చెప్పారు, మీకు గుర్తుండే ఉంటుంది. 4-5 వారాల్లో యుద్ధాన్ని ముగించేస్తామని చెప్పాడు. మనకు గుర్తుండే 4-5 వారాలు యుద్ధాన్ని ముగించేస్తామని. 4-5 వారాలు టైం బౌండ్ ఎందుకు అనంటే 4-5 వారాల్లో కనుక ముగించేయకపోతే తను ఈ అటాక్స్ కి సంబంధించి సెనెట్ అనుమతి లేదు కాబట్టి సెనెట్ అనుమతి తీసుకోవాలా. అయితే ఈ యుద్ధం ముగియలేదు, శాంతి చర్చలు మాత్రమే జరుగుతున్నాయి, సీజ్ ఫైర్ జరిగింది. అయితే సెనెట్ కి మొన్న సమాధానం ఏం చెప్పాడంటే ట్రంప్, మేము ఆల్రెడీ సీజ్ ఫైర్ లో ఉన్నాము, అటాక్స్ ఆపేశాం కాబట్టి యుద్ధం చేయటం లేదుగానే భావించాలి కాబట్టి సెనెట్ అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పాడు. మళ్ళా ఇప్పుడు ఒకవేళ అమెరికన్ ప్రెసిడెంట్ ఇరాన్ పైన దాడులు చేయాలి అంటే సెనెట్ అనుమతి తీసుకోవాలా. మరి సెనెట్ అనుమతిస్తుందా, సెనెట్ ఎందుకు అనుమతించాలా అనేటటువంటి ఒక అంశం కనుక చూస్తే, కెంట్ అనేటటువంటి ఒక అమెరికన్ కీలకమైనటువంటి అధికారి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామా చేశాడు. ఆయన ఏం చెప్పాడనంటే, ఇప్పటికిప్పుడు ఇరాన్ తో మనకు వచ్చినటువంటి ముప్పు లేదు, అయినప్పటికీ కూడా మనం ఇరాన్ పైన దాడి చేశాము, కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతుంది మనకి, మనం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అని ఒక కెంట్ లాంటి అధికారి చెప్తే మరి సెనెట్ సభ్యులు ఒప్పుకుంటారా? అందులో రిపబ్లికన్స్ ఉంటారు, డెమోక్రాట్స్ ఉంటారు, వీళ్ళందరూ ట్రంప్ అభిప్రాయంతో ఏకీభవించాల్సినటువంటి అవసరం లేదు కదా. మరి సెనెట్ ఒకవేళ అనుమతించాలంటే 14 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంటుంది. సెనెట్ అనుమతితోటి యుద్ధం కొనసాగించడానికి పెంటగాన్ కి అమెరికన్ ప్రెసిడెంట్ కి 14 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేయాల్సినటువంటి సందర్భం వస్తే మరి ఎందుకు అమెరికా అంత భారాన్ని మోస్తుంది అనేటటువంటి ఒక ప్రశ్న అయితే, ఇప్పుడు అమెరికాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత పెద్ద ఎత్తున ద్రవ్యోల్బణ పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు అమెరికన్స్ కూడా ట్రంప్ నిర్ణయాలపైన హ్యాపీగా లేరు, సంతృప్తికరంగా లేరు. అందుకని మీకు అనేక రాష్ట్రాలలో ట్రంప్ కు వ్యతిరేకంగా నో కింగ్స్ అనేటటువంటి ఒక ఉద్యమమే జరుగుతుంది. అంటే మీరేమి రాజులు కాదు, ప్రజాస్వామిక దేశము, రాజరికంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకొని మీరు అమెరికాను కూడా ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటి ఉద్దేశంతో నో కింగ్స్ అనేటటువంటి ఒక క్యాంపెయిన్ ని, ఒక యాజిటేషన్ ని అమెరికాలో అమెరికన్ ప్రజలు నడుపుతున్న నేపథ్యంలో ఒక పక్క ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ఇంకొక పక్క సెనెట్ అనుమతి కావాలా, ఇంకొక పక్క ట్రంప్ కి ఇరాన్ పైన ఒక స్పష్టత లేదండి. వారి యుద్ధాన్ని ఆపాలనా లేకపోతే సీజ్ ఫైర్ కొనసాగించాలనా ఏంటి అనేటటువంటి విషయంలో స్పష్టత లేకుండా రోజుకో మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? యుద్ధం ముగిసిపోయిందని సెనెట్ తో చెప్పాడు, సీజ్ ఫైర్ కొనసాగుతుందని చెప్పాడు. తర్వాత మధ్యవర్తుల ప్రమేయం, మధ్యవర్తుల చర్చలు పాకిస్తాన్ తో చేస్తున్నారు, అవి కొనుక్కొచ్చేటటువంటి మీటింగ్ అన్నప్పుడు అది ఆపేసి 10 యుద్ధం ఆపారని చెప్పి క్రెడిట్ కూడా ఆయన కథలు వేసేసుకున్నారు. అప్పుడే యుద్ధం ఆవకపోయినా అదే నేనేమంటున్నా, ఒక అమెరికన్ ప్రెసిడెంట్ కి ఒక కీలకమైనటువంటి అంశం పైన స్పష్టత లేదు. సరే పోనీయండి, ఇంత మనకి సంబంధించింది కాదని అనుకుంటే ఇప్పుడు జరుగుతున్న యుద్ధము ఇజ్రాయెల్ కి, అమెరికాకి, ఇరాన్ కి మాత్రమే సంబంధించింది కాదు. వీళ్ళ యుద్ధం వల్ల మొత్తం ప్రపంచాన్నే పణంగా పెట్టారు వీళ్ళు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోతుంది. మీకు ప్రపంచంలో అనేక దేశాల స్టాక్ మార్కెట్లు పెద్ద ఎత్తున
ట్రంప్ మాట్లాడిన ప్రతి సందర్భంలో స్టాక్ మార్కెట్లు పతనం అవుతున్నాయి. ఇవాళ ప్రపంచ స్టాక్ మార్కెట్ అదే పరిస్థితి ఉంది, దేశీయ స్టాక్ మార్కెట్ల పరిస్థితి అట్లనే ఉంది. ముఖ్యంగా మీకు సౌత్ ఆసియాలోనైతే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ఈవెన్ అట్ ఇండియాలో కూడా ఎలాంటి పరిస్థితులను మనం ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఇది ప్రపంచానికి సంబంధించింది, ముఖ్యంగా ప్రపంచ శాంతికి సంబంధించింది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశంలో ఒక అగ్రరాజ్యం అధ్యక్షుడు ఎంత బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కాకుండా అన్ని వ్యవస్థలని మభ్యపెడుతున్నాడు. తనకి ఒక స్పష్టత లేకుండా అనుకోవచ్చా శేషు గారు? అంటే ప్రతి విషయానికి ఏదో ఒక మార్గాన్ని ఏదో ఒక లూప్ హోల్స్ తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటున్నారు కాబట్టి చూసిన ప్రతి విషయంలో ఇప్పుడు సెనేట్ పర్మిషన్ కంపల్సరీ అనుకున్నప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళే ఛాన్సెస్, లేదంటే వెనక్కి తగ్గాలి అనుకోవడానికి గత నుంచి ప్రయత్నిస్తున్నారు కానీ ఆ దారి దొరకట్లేదని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ట్రంప్ కు ఉన్నటువంటి ఒక సంకట స్థితి ఏంటి అని అంటే, ఒక కన్ఫ్యూజన్ ఏంటి అని అంటే, ఈ గౌరవప్రదంగా ఈ యుద్ధం నుండి ఎగ్జిట్ ఎలా అవ్వాలో ట్రంప్ కు తెలియట్లేదు. ఇప్పుడు హఠాత్తుగా యుద్ధాన్ని ఆపితే ఇరాన్ ముందు ఓడిపోయినట్టు అనేటటువంటి ఒక ఫోకస్ ప్రపంచానికి పోతే అమెరికన్ వాల్యూ ఏం కావాలి, అమెరికా విలువ ఏం కావాలా, అమెరికా ప్రతిష్ట ఏం కావాలా? కాబట్టి తను ఎలా ఈ యుద్ధము నుండి ఎగ్జిట్ అవ్వాలి, ఒక గౌరవప్రదమైనటువంటి విధంగా ఎగ్జిట్ అయ్యేటటువంటి మార్గాలు వెతుకుతున్నారు. కానీ ఇరాన్ చాలా స్టబన్ గా ఉందండి. ఇరాన్ పట్టు విడవకుండా ఉండటంతో ఇంత పీట ముడిపడుతుంది. ఇరాన్ కొంచెం వెనుకకు తగ్గినా బహుశా మనకి ఉన్నటువంటి మధ్యవర్తుల ప్రమేయంతో శేషు గారు ఆ చర్చలకు సంబంధించి కూడా మాట్లాడుతున్నారు, కొన్ని డిమాండ్స్ కూడా పెట్టారు. ఆ డిమాండ్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది కూడా డౌట్. లేదండి, 2-3 రోజుల క్రితం కూడా ఒక 5 డిమాండ్స్ అమెరికా ఇరాన్ ముందు పెట్టింది. బట్ ఇరాన్ ఇప్పుడు కాదండి, ఇంకొక 10 సంవత్సరాలకు కూడా ఇరాన్ అమెరికా పెట్టేటటువంటి డిమాండ్స్ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి ఎట్లా పరిష్కారం దొరుకుతుంది? అందుకని అమెరికన్ ప్రెసిడెంట్ కి పాలు పోవటం లేదు, దిక్కు తోచటం లేదు యుద్ధం నుండి ఎట్లా బయటపడాలనేది. ఇప్పుడు ఖచ్చితంగా సెనేట్ అనుమతి కావాలా? ఇటీవల మీకు అమెరికాలో ఒక సంఘటన జరిగింది. అమెరికాలో మొత్తము పేమెంట్స్ ఇదంతా కూడా ఇన్స్టాల్ అయినటువంటి ఓ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటి అని అంటే, సెనేట్ లో రిపబ్లికన్లకు పూర్తి మెజార్టీ లేదు. పూర్తి మెజార్టీ లేకుండా అనేక బిల్లులను పాస్ చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి ఒక మామూలు ద్రవ్య బిల్లునే పాస్ చేసుకోలేనటువంటి డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి సంబంధించి ఇంత కీలకమైనటువంటి బిల్లుని సెనేట్ లో పెట్టి ఎలా పాస్ చేసుకోగలుగుతాడు? అటు డెమోక్రాట్లకు వ్యతిరేకిస్తారు, డెమోక్రాట్లతో పాటు విత్ ఇన్ ద పార్టీ రిపబ్లికన్లు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం ఉన్నప్పుడు ఒకవేళ ఈ యుద్ధానికి సంబంధించినటువంటి బిల్లుని సెనేట్ లో పెడితే అది కూడా పాస్ చేసుకునేటటువంటి అవకాశం లేదు. అప్పుడు ఇంకొన్ని సమస్యలు అమెరికన్ ప్రెసిడెంట్ కి చుట్టుముడతాయి. కాబట్టి బట్ దీని నుండి గౌరవప్రదంగా బయటపడేటటువంటి మార్గం ట్రంప్ కు దొరకటం లేదు. కాబట్టి ట్రంప్ రోజుకో మాట మాట్లాడుతున్నాడు, ఓ స్పష్టత లేకుండా మాట్లాడుతున్నాడు. ఇదంతా కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థని తీవ్రంగా దెబ్బతీస్తున్నటువంటి అంశంగా మనకు కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కార మార్గం దొరకాలి అంటే 2 దేశాలు ఒక మెట్టు దిగాల్సినటువంటి అవసరం ఉంది. 2 దేశాలు ఒక అమెకబుల్ సొల్యూషన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు అయితే అమెరికా పెడుతున్నటువంటి ప్రతిపాదనలు ఇరాన్ ఒప్పుకోవటానికి సిద్ధంగా లేదు. ఇరాన్ యుద్ధానికి కూడా సిద్ధపడదు. ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, ఇరాన్ ని తేలిగ్గా కొట్టిపారేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇంత నష్టం జరిగినప్పటికి కూడా, ఇరాన్ లో కీలకమైనటువంటి నేతలు అందరూ చనిపోయినప్పటికి కూడా ఇరాన్ ఎన్నికకి తగ్గడానికి సిద్ధంగా లేదు. ఎన్నికకు తగ్గడానికి సిద్ధంగా లేకపోతే యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడుతుంది. కాబట్టి ఇప్పుడు అంత యుద్ధాన్ని ఆపేటటువంటి అవకాశము, యుద్ధాన్ని ఆపగలిగినటువంటి అవసరం కూడా డొనాల్డ్ ట్రంప్ చేతుల్లోనే ఉంది. మరి ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటాడు? ట్రంప్ అసలే ఏమంటాం, ట్రంప్ తీసుకునేటటువంటి నిర్ణయాలు వివాదాస్పదంగా మారిపోతున్నట్టు. ఎందుకంటే అంటే ఆ దేశానికి కూడా, అంటే నా దేశం ముఖ్యం, నా దేశమే ప్రథమం అన్నటువంటి పర్సన్ ఆ దేశం నుంచే వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా చేస్తున్నారు. మా ఆయుధాన్ని లేదంటే మా సంపదను తీసుకెళ్లి యుద్ధాన్ని తగలేస్తానంటే ఏ విధంగా ఒప్పుకుంటామని చెప్పి సొంత దేశానికి సంబంధించిన అమెరికన్సే వ్యతిరేకిస్తున్నా, నో కింగ్స్ అని మాట్లాడుతున్నా, తీసుకున్న నిర్ణయాలు ఆ విధంగా తీసుకున్నా స్టిల్ నా అదే డిమాండ్స్ తో కొనసాగుతున్నారు. కాకపోతే కనుక మా సైన్యం అక్కడ ఉంది, మేము కంటిన్యూ చేస్తే యుద్ధాన్ని దిగుతామని చెప్పి వార్న్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటికే చూస్తున్నాం. శేషు గారు ఒక్క నిమిషం. భరత్ రెడ్డి గారు, ఆప్షన్స్ ఏంటి? ఇప్పటికే మన దేశానికి సంబంధించి చూసిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు, స్టాక్ మార్కెట్లు కుదేలవ్వడం, రూపాయి విలువ పడిపోవడం, ఇది మన దేశానికి సంబంధించిందే. పక్క దేశాల్లో చూసుకుంటే ఇంకా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కొన్ని దేశాలని చెప్పి మనం చూస్తూనే ఉన్నాం. కొంతలో కొంత బెస్ట్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా
ఎంతో కొంత మన మీద కూడా భారం పడుతోంది, మనం కూడా ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. వెనక్కి తగ్గుతారనుకుంటున్నారా మీరు? ఈ సెనేట్ డెసిషన్ నిర్ణయం కావాలి, యుద్ధం కొనసాగించాలంటే ఉన్నటువంటి అంశాన్ని ట్రంప్ పరిగణలోకి తీసుకుంటారనుకోవచ్చే? ట్రంప్ కు ముందున్న ఆప్షన్స్ చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. నేను చెప్పాలంటే ట్రంప్ ఆప్షన్స్ లేవు. ఒక విధంగా చెప్పాలంటే ఇంత బయట ఒత్తిడి ఎదుర్కొంటుంది. ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది, సెనెట్ నుంచి వ్యతిరేకత ఉంది, ప్రపంచ దేశం నుంచి మద్దతు లేదు. మరోవైపు యుద్ధం చేద్దామంటే యుద్ధానికి ఆ యుద్ధాన్ని ఓడించడానికి తనకు సమయం కావాలంటే 4 వారాలన్న సమయాన్ని దాన్ని దాదాపుగా 60 రోజులకు పెంచుకోవడం జరిగింది. అయినప్పటికీ ఎలాంటి వాళ్ళకు విజయం లభించలేదు. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా కూడా ఏదైనా కనీసం ట్రంప్ చేసుకున్న తెలివైన నిర్ణయం ఏదైనా ఉందంటే కనీసం మధ్యవర్తులైనా కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్నా అంటే అది కూడా కరెక్ట్ తెలుగు. పాకిస్తాన్ లాంటి ఒక దేశాన్ని మధ్యవర్తిత్వం చేసుకుని అక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదు. కనీసం మధ్యవర్తిత్వానికి ఎంపిక చేసుకున్నటువంటి ప్లేస్ నే కాదు, ఆ యొక్క వ్యక్తులను కూడా అంటే ఏదైతే మీటింగ్ భేటీకి పెట్టినటువంటి ప్లేస్ లో హోటల్ బిల్లునే చెల్లించలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పాకిస్తాన్ ని అక్కడ ఎంచుకోవడం అనేది అక్కడే తెలుస్తుంది ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారనేది. మధ్యవర్తిత్వం కనీసం మంచిగా ప్లేస్ ఆ పర్సన్స్ ని ఆ దేశాన్ని కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకొని ఉంటే యుద్ధ వాతావరణం కొంత తగ్గేది. అసలు పాకిస్తాన్ లాంటి దేశాన్ని అక్కడ ఇస్లామాబాద్ లో సెలెక్ట్ చేసుకోవడమే అది పెద్ద తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ట్రంప్ ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే అవకాశాలు అయితే కనిపించట్లేదు. యుద్ధం చేయడానికి వీళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధంగానే ఇరాన్ ఉంది. ట్రంప్ చేతిలో యుద్ధం ప్రారంభించింది ట్రంపే, యుద్ధాన్ని ముగించాల్సింది ట్రంపే. కానీ ఏ విధంగా ముగించాలనే దాని మీద తనకు అర్థం కావట్లేదు. మనకు శేష్ గారు చెప్పినట్టుగా అదనంటే గందరగోళమైన పరిస్థితిలో ఉన్నాడు, ఏ విధంగా ముగించాలనో తెలియట్లేదు. అందువల్ల రకరకాల నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ నిర్ణయాలు ఎటుపోతున్నాయో తెలియని నిర్ణయాలు. ఇప్పుడు సెనేట్ వేసే బ్రేక్ వల్ల సెనేట్ ఏదైతే ఆమోదం లభించకపోతే యుద్ధాన్ని ఎలా విధంగా ముందుకు తీసుకెళ్తాడు? ఎందుకంటే ట్రంప్ ఆలోచనలు పరిపరి విధాలుగా ఖర్చు కూడా శేషు గారు చెప్పిన విధంగా 14 లక్షల కోట్ల రూపాయలు, 1-2 కాదు 14 లక్షల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందంటే అది రిలీజ్ చేయలేకపోతే ట్రంప్ ఏ విధంగా నిర్ణయించుకుంటారు? ట్రంప్ చంచల స్వభావుడు అని చెప్పి ప్రపంచ దేశాలకు అంతా కూడా అర్థమైపోయింది. ట్రంప్ నిర్ణయాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుప్పకూలిన పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో కనీసం గతంలో చూసుకున్నట్టయితే ఐక్యరాజ్య సమితి అన్న జోక్యం చేసుకొని కొన్ని యుద్ధాలు జరుగుతున్నప్పుడు కొంత శాంతి చేసే ప్రయత్నం చేసే ఉండేది. కానీ ఐక్యరాజ్య సమితి కూడా రోల్ అనేది నామినల్ అయిపోయింది. ఐక్యరాజ్య సమితి అసలు బాధ్యతనే లేకుండా అయిపోయింది. ఐక్యరాజ్య సమితి ఇన్ని దేశాలు ఉన్న దేశంలో కనీసం 2 దేశాలు యుద్ధం చేసి కనీసం వాళ్ళు మీడియేట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఐక్యరాజ్య సమితి లేని సమయంలో ఐక్యరాజ్య సమితికి ఉన్న ప్రాధాన్యత కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పుడున్న ఆప్షన్స్ ఏంటంటే ట్రంప్ ఖచ్చితంగా సెనేట్ నిర్ణయాన్ని అమెరికా ప్రజల నిర్ణయాన్ని గౌరవించి ఒక అడుగు అంటే 2 అడుగులు ఇప్పుడు ట్రంప్ ఒక్కడు కాదు, ట్రంప్ 4 అడుగులు వెనక్కేస్తే ఇరాన్ 2 అడుగులు వెనక్కేసే అవకాశం ఉంది. ట్రంప్ 2 అడుగులు వెనక్కి వేసిన ఇరాన్ సో ఇప్పుడు ఎంతో కొంత ట్రంప్ కాళ్ళకి కళ్ళ వేసినట్టు అనుకోవచ్చు. ముందుకు అంటే ఇప్పటి వరకు తను ఏదైతే ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో, నేనే రాజు, నా మాట అందరూ వినాలనే విధానం ఉందో, ఇప్పుడు సెనేట్ డెసిషన్ పక్కా అనుకున్నప్పుడు, సెనేట్ ఆమోదం పక్కా అనుకున్నప్పుడు ఎక్కడొక్కడ తగ్గుతారు అనుకోవచ్చు. ఖచ్చితంగా తగ్గాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం ట్రంప్కే ఉంది. ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం ఉంది, యుద్ధం నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. యుద్ధంలోకి వెళ్ళి తనకు సంబంధం లేకుండా వెళ్ళాడు. నిజం చెప్పాలంటే తనకు సంబంధం లేకుండా యుద్ధంలోకి వెళ్ళాడు. మళ్ళీ బయటికి రావాల్సింది కూడా ట్రంపే. ఇరాన్ కూడా అదే చెప్తుంది, మేము యుద్ధాన్ని కోరుకోలేదు, యుద్ధాన్ని వాళ్ళు కోరుకున్నారు, మేము యుద్ధం చేస్తున్నాం అని చెప్తున్నారు. దీనివల్ల ప్రపంచ ఆర్థిక కూడా కుదేలైన సందర్భాన్ని మనం చూడొచ్చు. భరత్ రెడ్డి గారు వెయిట్ చేసి చూద్దాం, అది చేయగలం. ఎందుకంటే ట్రంప్ మళ్ళీ ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు అనేది డౌట్ తో కూడినటువంటి అంశం కాబట్టి, గతంలో సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది, అదే టారిఫ్ మీరు తగ్గిస్తారు సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చిందని చెప్పి మాట్లాడాం. సుప్రీంకోర్టు డెసిషన్ ని వ్యతిరేకిస్తూ ధిక్కరిస్తున్నారు, తర్వాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విషయం మనం చూసిందే. ఈ విధంగానే యూ టర్న్స్, ఫ్రెండ్స్ అంటారు, వెనక నుంచి పొడుస్తూ ఉంటారు. ఇవన్నీ మనం గతం నుంచి అనేక సందర్భాల్లో మన భారతదేశానికి సంబంధించి కూడా అమెరికా అధ్యక్షుడు టారిఫ్ విషయంలో మాట్లాడిన అంశాలు కావచ్చు, ఆ తర్వాత స్నేహబంధం అని చెప్పినటువంటి అంశాలు కావచ్చు, రష్యాని చమురు కొనుగోలు చేయొద్దని చెప్పినటువంటి అంశాలు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి. మరి ఇప్పుడు సెనేట్ ఆమోదం తప్పనిసరి అని చెప్తున్నటువంటి సందర్భంలో ఆల్రెడీ అమెరికన్స్ లోను రిపబ్లికన్స్ లోను కూడా వ్యతిరేకత వస్తున్నటువంటి సందర్భంలో వెనక్కి తగ్గుతారా, తగ్గడానికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, డిమాండ్స్ ఏమైనా సడలిస్తారా, ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అనేది వెయిట్ చేసి చూద్దామండి. భరత్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. శేషు గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.